యెహోవా ఇచ్చిన వాగ్దానం నిశ్చయంగా నెరవేర్చును. స్నేహితులారా, ఆయన నేను నిన్ను దీవిస్తానని చెప్పిన దేవుడు దీవించకుండా ఉంటాడా? బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? ఆదికాండము 21వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమా, ఆయన వాగ్దానం చేసిన జీవము గల దేవుడు, నమ్మదగిన వాడు కాబట్టి ఆయనను నమ్మి విశ్వాసముంచి ఆయనతో కూడా నడుచువారిని ఎన్నడూనూ విడిచిపెట్టువాడు కాడు. ఆయన మృతమైన శరీరాన్ని జీవము గలదానిగా, పిల్లల్ని కనుదానిగా చేశాడు. అనేక జనములకు తల్లిగా చేశాడు. శారాయిని శారాగా పేరు మార్చాడు. అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. అనేక జనములకు తండ్రిగా నియమించాడు. నా ప్రియనేస్తమా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు బాధ పెట్టలేదు. ఈరోజు మీ జీవితాలలో కార్యం జరగలేదని విశ్వాసంలో నుండి వెడలిపోకునేస్తమా, మృతమైన అబ్రహాము శరీరంలో జీవము కలిగి పిల్లలను కనువారిగా చేశాడు. ఈరోజు నీవు కూడా ఇలాగే ఉన్నావా? దేవుని యందు విశ్వాసంలో బలంగా ఉండుడి, విశ్వాసముంచుడి దేవుని మీద. నేస్తమా